ఇక తెలంగాణలో మినీ ఏసీ బస్సుల్ని అందుబాటులోకి తీసుకురానుంది ఆర్టీసీ. 21 సీట్లుండే ఈ బస్సులకు ఆన్లైన్ రిజర్వేషన్ల సౌకర్యం కూడా ఉంది. తొలి దశలో భాగంగా ఈ మినీ బస్సుల్ని హైదరాబాద్ నుంచి వరంగల్, నిజామాబాద్ రూట్లలో నడపనున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి ఏకస్వామి అందిస్తారు. తెలంగాణ ఆర్టీసీ ప్రజలు కోరుకునే విధంగా సేవలు అందించడం కోసం ముందుకు వస్తుంది. నగర వ్యాప్తంగా హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు ఇటు నిజామాబాద్ కావచ్చు, అటు వరంగల్ కావచ్చు, ప్రజలు కోరుకున్నటువంటి ఏసీ బస్సుల ప్రయాణం అందుబాటులో తీసుకురావడం కోసం 100 మినీ ఏసీ వజ్రా బస్సులు అందుబాటులో తీసుకొచ్చింది రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, ఆర్టీసీ చైర్మన్ సోమర సత్యనారాయణ. ఆర్టీసీ ఎండీ రమణారావు ఈరోజు బస్సుల్ని ప్రయోగాత్మకంగా బస్ భవన్ వద్ద తీసుకువచ్చి పరిశీలించడం జరిగింది. ఇందులో మహీంద్రా కంపెనీ తయారు చేసినటువంటి ఈ బస్సులకు సంబంధించి అన్ని రకాల సేవలు ప్రయాణికులకు అనుగుణంగా ఉండడం కోసం రూపొందించారు. ఈ బస్సులో పూర్తి స్థాయిగా ప్రయాణికులకు ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యంతో వీటిని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నారు. హైదరాబాద్ నగరం నుంచి వివిధ జిల్లాలకు ఇటు ప్రధానంగా వరంగల్కు, అదేవిధంగా ఇటు నిజామాబాద్కు రోజుకు దాదాపుగా నిజామాబాద్ వైపు దాదాపు 36 ట్రిప్పులు, వరంగల్ వైపు రోజు 60 ట్రిప్పులు వీటి ద్వారా నడిపిస్తామని చెప్పేసి అధికారులు తెలియజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పరిశీలించినటువంటి మంత్రి ఈ బస్సులకు సంబంధించి లోపలికి వచ్చి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అత్యాధునిక సౌకర్యాలు ఉన్నటువంటి ఈ బస్సుకు సంబంధించి లోపలికి వెళ్ళి మనం పరిశీలిస్తాం. ప్రయాణికులకు అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో తీసుకురావడం జరిగింది. మొత్తం బస్సులో ఆడియో, వీడియో, విజువల్స్ అని ఆ టీవీ కానీ, లైటింగ్స్ కానీ ప్రతి ఒక్కరికి బస్సులో ఎక్కినటువంటి ప్రయాణికునికి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఉండడం కోసం పూర్తి స్థాయి సేవలు అందుబాటు తీసుకువచ్చారు. ప్రధానంగా వరంగల్ నుంచి హైదరాబాద్ నుంచి వరంగల్ రోజుకు 60 ట్రిప్పులు ఈ బస్సు తిరుగుతుంది. ఇందులో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఒకే బస్ స్టేషన్ నుంచి కాకుండా దాదాపుగా 4 రూట్ల నుంచి సరూర్ నగరు వయా నాగోలు, ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి వరంగల్ మీకు ఒక రూటు, అదేవిధంగా మేదీపట్నం, హిమాయత్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఒక రూటు, అదేవిధంగా కేబిహెచ్పి, బాలనగర్, సికింద్రాబాద్ తార్నగర్ నుంచి ఒక రూటు, అదేవిధంగా ఏఎస్రావు నగర్ నుంచి ఒక రూటుగా ఈ బస్సులు వెళ్తాయి. పూర్తిగా ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఈ బస్సులో ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. హైదరాబాద్ నుంచి వరంగల్కు 300 రూపాయలు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి నిజామాబాద్కు 350 రూపాయల వరకు దీనికి ప్రయాణ ఛార్జీ నిర్ణయించారు. ఈ బస్సులో పూర్తిగా ఎల్ఈడి లైటింగ్ సౌకర్యంతో పాటు పూర్తి స్థాయిగా ప్రయాణికులు ప్రయాణించడం కోసం అన్ని రకాల అధునాతన సౌకర్యాలతో ఈ బస్సుని రూపొందించారు. ఇంత మనం చూస్తున్నాం పూర్తిగా రెగ్జిన్, అదేవిధంగా వేసవి కాలంలో కూడా పూర్తి స్థాయిగా అనుగుణంగా ఉండడం కోసం కూడా ఇందులో రూపొందించడం జరిగింది. ఈ బస్సులకు సంబంధించి రానున్న రోజుల్లో నవంబర్ ఎండింగ్ వరకు మొత్తం 100 బస్సుల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చేత మొత్తం ప్రారంభం చేస్తామని చెప్పేసి కూడా మంత్రి తెలియజేయడం జరిగింది. మనం ప్రతి ప్రయాణికుని కూడా అనుగుణంగా ఉండడం కోసం ఏసీ, అదేవిధంగా ఎల్ఈడి లైటింగ్ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. మొత్తం దాదాపుగా 20 సీట్ల వరకు 22 సీట్లు ఉండే ఈ బస్సు మొత్తం ప్రయాణికులు పూర్తిగా ఆన్లైన్ టీఎస్ఆర్టీసీ ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకున్న వారికి మాత్రమే ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ అధికారులు తెలియజేస్తున్నారు. మొత్తానికైతే తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యం కోసం రానున్న రోజుల్లో మరిన్ని ఏసీ బస్సులు అందుబాటులో తీసుకొస్తామని తెలియజేస్తున్నారు. మొత్తం 100 మినీ ఈ వజ్ర ఏసీ బస్సులు త్వరలో అందుబాటులోకి వస్తాయి. త్వరలోనే ముఖ్యమంత్రి చేత ప్రారంభింపజేస్తామని చెప్పేసి మంత్రి తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో ఏవై స్వామి, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.